రోడ్డు ప్రమాదంలో నటుడికి తీవ్ర గాయాలు కాగా తండ్రి అయితే చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషాద ఘటన సేలం బెంగళూరు జాతీయ రహదారిపైన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ మలయాళ నటుడు అయిన షైన్ టామ్ చాకోతో పాటుగా అతడి సోదరుడు తండ్రి కలిసి కారులో త్రిశూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ధర్మపురి జిల్లా కోల్కట్టే సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చాకో తండ్రి సిపి చాకో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే చాకోతో పాటుగా సోదరుడు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా చేశారా లేక అనుకోకుండా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నాని సినిమాలో విలన్ గా నటించి అందరి మెప్పును పొందిన ఇతను ఇప్పుడు సడన్ గా అతనికి ప్రమాదం జరగడంతో అతని ఫ్యాన్స్ తో పాటు నిర్మాతలు, హీరోలు కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.